ఫ్రెండ్స్, చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది నైరుతి పెరిగి ఆగ్నేయం పెరిగి నైరుతి వీధి పోటిచ్చింది. అంటే ఇక్కడ దక్షిణాగ్నేయం పెరిగింది. ఇది దక్షిణాగ్నేయం పెరిగి నైరుతి వీధి పోటిచ్చింది. కొన్ని ఇట్లా కాకుండా ఇంత ఇంత క్రాసు కాకుండా ఇట్లా కూడా ఉంటాయి కొన్ని కాని రాకుండా. ఇవి మహా చెడ్డవి. ఇవి మహా చెడ్డవి అన్నమాట. ఈ వీధి పోటీ ఇట్లాంటివి ఉండకూడదు ఫ్రెండ్స్. ఇట్లాంటి ఇంట్లో కాపురం చేయడం కష్టం. ఎందుకంటే గమనించండి ఒకసారి, ఈ వీధి పోటీ ఇక్కడ ఇస్తుంది నైరుతిలో. ఇక్కడ స్థలం ఆగ్నేయం పెరిగినట్టు. ఇక్కడ కొలత ఆగ్నేయం ఎక్కువ ఉంటుంది, ఇది తక్కువ ఉంటుంది. ఈడ కూడా అంతే. ఇది ఉత్తర వాయువులో ఇస్తుంది. ఇక్కడ ఉత్తర వాయువులో ఇచ్చింది వీధి పోటీ. ఇది ఉత్తరం కదా, ఇది ఉత్తర వాయువులో ఇచ్చింది. ఇంటే ఇక్కడ కాల్చుకొని సావడం కానీ, మన స్థిరత లేని వాళ్ళు, మెంటల్ వేసిన వాళ్ళు పిచ్చిలు ఉంటారు. దీంట్లో అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఏ క్షణంలో ఏం జరుగుతుందంటే కాల్చుకోవడం కానీ, జైలు పోవడం, చంపడం, సావడం ఇట్లాంటివి ఉంటాయి ఈ నైరుతి వీధి పోటీలో. ఇట్లా వద్దు ఫ్రెండ్స్. ఇట్లాంటివి ఉంటే అమ్మేసేయండి, తీసుకోవద్దు. దీనిలో ఎవరన్నా చెప్తే కొందరు ఏం చేస్తారంటే, ఇక టీ పాయింట్ కట్టు, ఇక్కడ చెట్లు అయ్యి నీకు బాగుంటుంది, ఇక్కడ లేకుండా వినాయకుని బొమ్మ పెట్టి ఉంటారు. ఇట్లా దీనికి వినాయకుని బొమ్మ పెట్టు నీకు బాగుంటుంది అంటారు. వినాయకుని బొమ్మ పెట్టినే ఉండదు, ఆ బొమ్మ పెట్టినే ఉండదు. ఈడ చెట్టు ఏదైనా కట్టి వినాయకుని బొమ్మ అన్న పెట్టండి, లేకుంటే చెట్టు వేయండి, ఏదైనా బంకన్న వేయండి అని చెప్తారు. ఏది వేసినా రిజల్ట్ రాలే. కొన్నిసార్లు వచ్చినాయి కానీ ఏదో అట్నే రిజల్ట్ అయితే రాలే. ఇది వద్దు, ఇట్లాంటివి వద్దు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లుంటాయి కొన్ని. దక్షిణాగ్నేయ వీధి పూట్ల అధికారం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ కొద్దిగా అనారోగ్యాలు ఉంటాయి ఇక్కడ. లేదా ఆడపిల్ల విషయంలో పెళ్ళిళ్ళు కాక ఇబ్బంది పడడమా, దాంట్లోకి ఇబ్బంది పడతారు. అయితే ధనం ఉంటుంది కావలసిన కాటికి. ఇదంతే ఉత్తర ఈశాన్య వీధి పోటీల. ఇది ఉత్తరము ఈశాన్యాన్ని ఉత్తరం వీధి ఈశాన్యాన్ని తెంపుకుంటూ నడక నడిచిన భాగ్యవంతులు ఉంటారు. ఉత్తరం వీధి ఈశాన్యాన్ని తెంపుకుంటూ నడక సాగింది. ఈశాన్యాన్ని తెంచుకుంటూ నడక సాగింది, అయినా భాగ్యవంతులు ఉంటారు. ఇక్కడ దక్షిణం వీధి, ఇది దక్షిణం వీధి. దక్షిణం వీధి వీళ్ళు కూడా భాగ్యవంతులు ఉంటారు, కానీ దీనికి ఈశాన్య దోషాలు ఉండకూడదు అనమాట. ఈ స్థలానికి ఇది ఈశాన్య వీధి పోటీ వలె దోషాలను హరించే శక్తి దీనికి తక్కువ. అయితే ధనం కలిగిస్తుంది, రాజకీయం కలిగిస్తుంది, అన్ని అధికారం, హోదా అన్నీ కలిగిస్తుంది. ఇది కావాల్సిన కాడికి డబ్బు కలిగిస్తుంది. అయితే ఈ వాయువు మీరు ఆడపిల్ల విషయంగా ఇబ్బంది పడతారు. ఈ వాయువ దోషాల వల్ల ఈ ఇంటి ఆడసంతతి బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ్డ జరుగుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఏదైనా కానీ ఒక మంచి ఉందంటే ఒక చెడు ఉంటుంది. ఎప్పుడే కానీ స్క్వేర్ లైన్లు తీసుకోండి. ఇట్లా మీరు ఏదైనా కానీ ఇట్లా బజార్ స్క్వేర్ ఉండాలి, నాన్ స్క్వేర్ వద్దు. ఇట్లా స్క్వేర్ ఉండాలి, నాన్ స్క్వేర్ వద్దు. ఇట్లా నాన్ స్క్వేర్ వద్దు, ఇట్లా స్క్వేర్ ఉండాలి. తీసుకోండి సార్ ఫ్రెండ్స్. ఉంటా.